మేము బట్టనని కలవనీకి పోతే ఆయన కలుస్తలేడు, మాతో మాట్లాడతలేడు, మాతో డిస్కస్ చేయడు. పోనీ ఏదైనా పని చేపిద్దామంటే వాళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారు. ఇదంతా వినబడుతున్న చర్చ కదా. బట్టి విక్రమార్క పైన ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు మాట్లాడిరు. బట్టి విక్రమార్క దగ్గరికి పోయి మాకేదైనా కావాలంటే, లేకపోతే ఏదన్నా ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉన్నారు చాలామంది, కాంట్రాక్టర్ బిల్లులు రావాలంటే బట్టి విక్రమార్క 5% కమిషన్ తీసుకుంటున్నాడు, 10% కమిషన్ తీసుకుంటున్నాడు. రకరకాల వినబడినటువంటి చర్చ. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ వినబడినటువంటి వ్యవహారం. అయితే బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయన దగ్గర ఆర్థిక శాఖ ఉన్నది. ఈ ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క హ్యాండిల్ చేస్తలేడు, ఆయనతోటి అయితలేదు. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఉందనుకో, ఏదైనా ప్రాజెక్ట్కి పైసలు కావాలి, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే, పైసలు కావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోయి అడగొద్దు, ఆర్థిక శాఖ మంత్రిని పోయి అడగాలి. సరే మరి ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి కాలే, ఓ 100 కోట్లు 50 కోట్లు శాంక్షన్ చేయండి. లేకపోతే మన నియోజకవర్గంలో ఏదైనా డెవలప్మెంట్ చేయాలి, ఓ మోరి కడుతున్నాం, స్కూల్ కడుతున్నాం, గుడి కడుతున్నాం, లేకపోతే కాలేజ్ కడుతున్నాం, లేకపోతే రోడ్లు వేస్తున్నాం, మాకు ఎంతో కొంత బడ్జెట్ ఇవ్వండి అంటే బట్టి విక్రమార్కను పోయి అడగాలి. పోయి రేవంత్ రెడ్డిని అడుగుతా, రేవంత్ రెడ్డి నేనేం చేయాలి, మొత్తం బట్టన చేతులు ఉన్నది, పోయి ఆయన అడుగుర్రి అంటున్నారట. కాబట్టి మంత్రులు కూడా బట్టి విక్రమార్క పైన కోపంతో ఉన్నారు. మేము రేవంత్ని అడిగినా రేవంత్ బట్టిని అడగమంటుండు, ఇది ఎక్కడ కథ. బట్టిని అడుగుతాయేమో ఆయన పట్టించుకోడు, ఆయన మాట్లాడాడు. బట్టి విక్రమార్కని అడిగితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని అడగమంటాడట. నేనేం చేయాలి, సీఎం చెప్తిస్తా, సీఎం ఒక మాట చెప్తే నిధులు విడుదలైతాయి, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి బట్టి మీద, ఇట్లా మొత్తం షెఫ్లింగ్ అన్నట్టుగా ఆయన పేరు చెప్తే ఈయన మీద అంటాడు, ఈయన పేరు చెప్తే ఆయన మీద అన్నట్టు. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మంత్రులు సఫర్ అవుతుర్రట. మా నియోజకవర్గానికి డెవలప్మెంట్ కోసం పైసలు ఇస్తలేరు, మా నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదు, ఏదైనా చేద్దామంటే కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రిని కలిస్తే మాట్లాడాడు, ఆయన అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఆఖరికి బట్టనకు కలిస్తే పోయి మాట్లాడితే చేద్దాం ఓకే అంటాడు, చేయడు. అసలు ఏంది, ఆయనకు వద్దు ఆర్థిక శాఖ తీసేయండి, వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక పెద్ద రచన నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్లో, పెద్ద చర్చ నడుస్తుంది.